హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి డిసెంబర్ 16వ తారీఖు నుంచి 31 తారీఖు వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయనే విషయాలను, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవతారాధన చేయడం ద్వారా వారి జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ వృషభ రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి వారు ఈ డిసెంబర్ నెల 16వ తారీఖు నుంచి 31 తారీఖు వరకు ఉన్న ఈ సమయంలో మీరు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. ఎందుకంటే వారి వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్లే ఈ రాశివారు ఈ సమయంలో ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకొని శాంతంగా మాట్లాడడం మంచిది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారి ఆదాయానికి మించిన అధిక ఖర్చులు ఉంటాయి. అందువల్ల ఈ రాశివారు ఈ సమయంలో ఆర్థిక విషయాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశి గల వ్యాపారులకు ఈ సమయంలో వారు చేసే వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు. ఈ రాశి వారు ఈ సమయంలో వివాహాది శుభకార్యాలకు వెళ్తారు. అంతేకాకుండా తమ బంధువులను, పాత స్నేహితులను కూడా ఈ సమయంలో కలుసుకుంటారు. ఈ రాశి వారి ఇంట్లో ఈ నెలలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ రాశి వారు ఈ నెలలో కొత్త ఇంటి గృహ ప్రవేశాలు కూడా చేస్తారు. ఈ రాశి గల వారు ఎవరైతే ఉద్యోగం చేస్తూ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ నెలలో ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ఈ రాశి గల వారు ఎవరైతే కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో కొత్త ఉద్యోగం దొరుకుతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి వీసాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయంలో వీసా వస్తుంది. ఈ రాశి గల విద్యార్థులకు కూడా ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండి వారి పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ రాశి గల వారు ఎవరైతే వారు ఉద్యోగం చేసే ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో వారు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలంగా ఉండి వారు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతారు. ఈ రాశి గల వారు ఎవరైతే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో వారి మనసుకు నచ్చిన జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకుంటారు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ఈ డిసెంబర్ నెలలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.